మిత్రులారా, మధుర మధురము మన మాతృభాష తెలుగు. కవి కావ్య సస్య సంపుటులెన్నో ఖండించిన తెలుగు. మనసైన తెలుగు, మరుమల్లెల పరిమళమే తెలుగు. తెలుగు పదాల లక్ష్య లక్షణములు తెలియ మన మనము తెలుపు మాట. ఇలా తెలుగు గురించి ఎన్నో ఎన్నో అనుకుంటూ ఎందరెందరికో తెలుగు పదాలను పరిచయం చేయాలనే తలంపుతో శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన అద్భుత గ్రంథమైన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి ప్రతిమ, ప్రతీతి అను పదాలను మీకు వినిపించున్నది శ్రీమతి శ్రీదేవి జక్కా. చాలామంది ఆడపిల్లలకు ప్రతిమ అనే పేరుంటుంది. మరి ప్రతిమ అంటే గురుతు తిథుల వల్ల కులమెల్ల చెడిపోయే అన్నాడు వేమన. ఈ గురుతు అనేది అందచందాలు చిందాడు బౌద్ధ స్తూప శిల్ప లక్ష్మీస్మిత శ్రీలయందు శాతవాహన మహాచక్రవర్తుల ఆంధ్రజాతీయ కేతనాంచనములందు ఖండ ఖండాంతరాగత మహాయాన బౌద్ధాచార్య వాక్ ప్రవాహములయందు అమరేశ్వర స్వామి ఆలయమ్మున మ్రోగు కంచు గంటల గణుంగలనయందు విశ్వవిద్యాలయాంగణ వేదులందు బౌద్ధ వైదిక మత కరస్పర్శలందు మూడు పువ్వులారు కాయలై ముద్దులాడే దిగ్దిగంతాల అమరావతి ప్రశస్తి అన్న కరుణశ్రీ గారి పద్యంలో అమరావతి ప్రశస్తి లేదా ప్రసిద్ధి లేదా గొప్ప పేరు వర్ణించబడింది. ఈ ప్రసిద్ధి ప్రతిమ అనే పదానికి గల అర్థము. రాతి బొమ్మకు చెక్కలిగింతలు పెట్టినట్లు కొయ్యబొమ్మను తెచ్చి కొట్టినా పలుకదు అనే సామెతలలోనూ, ఇంకా అర్చకులనొచ్చు పూజలనందుకొనుచు గుళ్ళలోపల హాయిగా కూర్చున్న దైవముల తలకెక్కి తైతక్కలాడి కులకరింపగా మామది కోర్కెలేదు అను కరుణశ్రీ గారి పద్యంలోనూ పేర్కొన్న బొమ్మ లేదా విగ్రహము అనేది ప్రతిమ అనే పదానికి గల మరొక అర్థము. నీకు నాకు పోలిక, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అనే మాటల్ని విన్నారా? కవులైతే పద్మముఖి అంటూ స్త్రీ ముఖాన్ని పద్మంతో పోల్చారు. అంటే ముఖానికి పద్మానికి పోలిక చెప్పారు. ఆకాశపు టెడారిలో చంద్రుడు ఒంటెలా ఉన్నాడు అని శ్రీశ్రీ గారు చంద్రుడికి ఒంటెకు పోలిక చెప్పారు. పెట్టిపోయలేని నరులను పుట్టలోని చెదలతో పోల్చాడు వేమన. ఈ పోలిక అనేది ప్రతిమ అనే పదానికి గల వేరొక అర్థము. ఐకమత్యమొక్కటావశ్యకంబెప్పుడు దాని బలిమి నెంతయైన కూడు గడ్డి వెంటబెట్టి కట్టదా ఏనుంగు అంటూ వేమన ఐకమత్యం గురించి చెప్పాడు. ఆ ఐకమత్యం అనే అర్థాన్నిచ్చే ఒద్దిక అనేది ప్రతిమ అనే పదానికి గల మరొక అర్థము. ఇంకా ఉదరము నింపు కొమ్ము లలితోత్పల పంకజపాళి చెమ్మటల్ వదలగ శైల నిర్ఘర జలమ్ముల స్నానమునర్చుము ఆత్మకింపదవ ప్రియాంగనాగణ కరోచిత లాలనా సౌఖ్యమందుమో మదగజనాయక విడువుమా మృగరాజ రణాభిలాషమున్ అంటూ చెప్పబడింది. ఆ ఏనుగు దంతాల నడుమ ఉండే చోటును కూడా ప్రతిమ అనే పదానికి గల అర్థంగానే చెప్తారు. ఇక ప్రతీతి అనే పదం గురించి తెలుసుకుందాం. అలుకనైన చెలిమినైన కామంబుననైన బాంధవంబుననైన భీతినైన తగిలి తలప అఖిలాత్ముడగు హరి చేరవచ్చు వేరు సేవయతడు అంటూ భక్తిభావమునకు పెద్దపీట వేసి భాగవత గ్రంథమును రచించిన పోతన సహజ పండితుడు అని ప్రతీతి. మరి ప్రతీతి అనే పదానికి గల వివిధ అర్థాలను గురించి తెలుసుకుందాం. ఆకలి వేళల అన్నమిచ్చి ఆపదవేళల అభయమిచ్చి నిరాశ్రయమైనప్పుడు ఆశ్రయమిచ్చి ఆదరణను పంచటమన్నది ఆదరించటమన్నది మన భారతీయుల సహృదయం. జంట పదాలలో ఆదరాభిమానాలు అనేది ఒక జంట పదం. ఆదరమనేది అందకే ఎందరో అసాంఘిక శక్తులుగా మారుతున్నారు.
పసిపిల్లలు, రోగులు, వృద్ధులు మొదలైన వారందరికీ అందవలసిన లేదా కావలసిన ఆదరము అనేది ప్రతీతి అనే పదానికి గల ఒక అర్థము. కీర్తి ప్రతిష్టలు అనేది ఒక జంట పదమైతే అపకీర్తి అన్నది కీర్తి అనే పదానికి గల వ్యతిరేక పదం. పేరు కీర్తి రావాలంటే అనామకులకు, శ్రమించే గుణం లేని వారికి రాదు కదా. రఘువంశ తిలక అని రాముడు కీర్తింపబడినా, ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ అని మరొకరు కీర్తింపబడినా, దదీచి, రంతిదేవుడు, కర్ణుడు మొదలైన వారు దాతలుగా కీర్తింపబడినా, ఇలా ఎన్ని ఉదాహరణలు చెప్పుకొన్నా వారి వెనుక వారి అవిరళ కృషి, నిరంతర కృషి దాగి ఉన్నది. ఇంకా వీరులు దివ్యలింగము విష్ణువు చెన్నుడు తల్లి పోతురా జారయ కాలభైరవుడు అంకమశక్తియు నన్నపూర్ణయున్ గేరేడు గంగధారమడుగే మణికర్ణికగా జలంగుని కారమపూడి పట్టణము కాశీ కదా పలనాటి వారికిన్ అంటూ కారంపూడిని శ్రీనాథుడు కీర్తిస్తే, వేదాంగ దర్శన విద్యలెల్ల సుఖతరమ్మున బోధించు సూరిగణము తనరి ప్రాచీన విశ్వవిద్యాలయంబు పొలిచె పేర్గాంచమాయ అలంపూరుపురము అంటూ శ్రీ గణియారం రామకృష్ణ శర్మ అలంపూర్ను కీర్తించారు. కీర్తి అనేది ప్రతీతి అనే పదానికి గల ఇంకో అర్థము. అందచెందాలు చిందాడు బౌద్ధ స్తూప శిల్పలక్ష్మీ స్మిత శ్రీలయందు శాతవాహన మహాచక్రవర్తుల ఆంధ్ర జాతీయ కేతనాంచలములందు ఖండాంతరాగత మహాయాన బౌద్ధాచార్య వాక్ ప్రవాహములయందు అమరేశ్వరస్వామి ఆలయమ్మున మ్రోగు కంచు కంఠల గణలయందు విశ్వవిద్యాలయాంగణ వేదులందు బౌద్ధ వైదిక మత కరస్పర్శలందు 3 పువ్వులారు కాయలై ముద్దులాడే దిగ్దిగంతాల అమరావతి ప్రశస్తి అంటూ కరుణశ్రీ గారు పంచారామాలలో ఒకటైన అమరావతి ఎందుకు ప్రసిద్ధి నందిందో చెప్పగా, దివ్యమౌ శిల్ప వైదగ్ధ్య దేవళములు, నాట్య సంగీత నాటక నవ్య కవిత లలిత సాహిత్య శ్రీకాకుళ ప్రశస్తి, తెలుగు భూమాత కొప్పున వెలుగుమణులు అంటూ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్రనాయక శతకము ఆలాపించబడిన శ్రీకాకుళం యొక్క ప్రసిద్ధిని వివరించారు. ఈ ప్రసిద్ధి అనేది ప్రతీతి అనే పదానికి గల అర్థమే. నమ్మిన వారిని మోసము చేయరాదు, నా మీద నమ్మకముంచు, నమ్మించి గొంతు కోశారు, నమ్మకముంటూనే అంటేనే గురి కుదురుతుంది, నమ్మిన వారినే మోసగించడం సులువు అనే మాటల్ని వింటుంటాం. ఈ మాటలలోని నమ్మకము అనేది కూడా ప్రతీతి అనే పదానికి గల ఇంకో అర్థము కాగా, జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా అని అన్నాడు ఒక కవి. మా అమ్మాయి పెళ్ళి నిశ్చయమైంది, నిశ్చయితాంబూలాలు పుచ్చుకున్నారు, నిశ్చితార్థం నాడే నీళ్లు పంపింది వంటి మాటలలోనే నిశ్చయము అనేది ప్రతీతి అనే పదానికి గల ఇంకో అర్థము.